నేను మీకు ఈ వీడియోలో మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఏపీఎస్పీకి సివిల్కి కట్ ఆఫ్స్ ఎంత ఉంటుంది, తర్వాత ఏ బుక్స్ చదవాలి, మోడల్ టెస్ట్ రాయాలా వద్దా, మీకు ఎన్ని మార్కులు తెచ్చుకుంటే జాబ్ వస్తుంది అనే టాపిక్ మీద ఈ వీడియోలో నేను చెప్తాను. ఫస్ట్గా మీరు బుక్స్ ఏం చదవాలంటే బుక్స్ గురించి ఏం ఆలోచించొద్దు. మీరు ఇంతకు ముందు అయితే ఏదైతే కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఉందో సేమ్ అయ్యే చదవండి. ఇప్పుడు వేరే వాళ్ళని చూసి ఆ కొత్త కొత్త గ్రంథాలని ఏం చదవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్నాయో చదవండి. కానీ మీరు బాగా ఫోకస్ చేయాల్సింది కరెంట్ అఫైర్స్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ ఫుల్ అండ్ ఫుల్ డైనమిక్గా అడుగుతున్నారు. లేటెస్ట్ కరెంట్ ఇష్యూస్ని లింక్ చేసుకొని వాళ్ళు సబ్జెక్ట్ అడుగుతున్నారు. మనం ఓల్డ్ బుక్స్ అవన్నీ చదివేసి అవన్నీ ఎంత బట్టినా యూజ్ లేదు. కాబట్టి కరెంట్ అఫైర్స్కి మీ సబ్జెక్ట్ని లింక్ చేసుకుంటా చదవండి. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్లో మెయిన్ ఇది ఉంటుంది కదా, ఈ షైన్ ఇండియా మ్యాగజైన్స్ చాలా ఇంపార్టెంట్. అవి పర్ఫెక్ట్గా చదివి షార్ట్ నోట్స్ చేసుకోండి. ఇప్పుడు అంత టైం లేదనుకుంటే అండర్లైన్ చేసుకొని రివిజన్ చేసుకోండి. మీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వండి. ఇంకా ఇంగ్లీషు, మ్యాథ్స్, రీజనింగ్, మీరందరూ ఈ మూడు అంటే భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని టాపిక్స్ ఈజీ ఉంటాయి, ఆ టాపిక్స్ మంచిగా చేసుకోండి. రీజనింగ్ మంచి స్కోర్ చేయొచ్చు. ఇంగ్లీష్ కూడా మీరు భయపడద్దు. నీట్గా మీరు ఏదైతే నేర్చుకొని ఉన్నారో అవన్నీ బాగా కాన్ఫిడెన్స్తో అటెండ్ చేయండి. ఇంగ్లీషు, మ్యాథ్స్, రీజనింగ్. మనకి టైం ఎలా ఉంటుందంటే 180 మినిట్స్లో 200 బిట్స్ పెట్టాలి. మీరు స్టార్టింగ్లో మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పటి నుంచే మీరు మంచిగా చేయాల్సిన పని ఏంటంటే మోడల్ టెస్ట్స్. మోడల్ టెస్ట్ ఏదైనా 2 ఇన్స్టిట్యూట్లు వారానికి 2 రాయండి. సండే ఒక ఇన్స్టిట్యూట్ రాయండి, మధ్యలో ఏదైనా ఒక రోజు ఒక ఇన్స్టిట్యూట్ రాయండి. ఎందుకంటే మీకు ఇప్పుడు మోడల్ ఇన్స్టిట్యూట్ ప్రజెంట్ పాపులర్ మన ఆంధ్రప్రదేశ్లో ఏముందంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ శ్యామ్ ఇన్స్టిట్యూట్ మోడల్ టెస్టులు రాయండి. రాశాక దాంట్లో వచ్చే మార్కులను బట్టే మీకు ఫైనల్స్లో 10 మార్క్స్ ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. మ్యాక్సిమం అదే మార్క్స్ వస్తాయి. కాబట్టి ఇప్పటి నుంచే ఏదైనా ఇన్స్టిట్యూట్ని తీసుకొని ఆ మోడల్ టెస్టులు రాసుకొని మార్క్స్ ఎంత వస్తున్నాయి అనేది అనలైజ్ చేసుకోండి. మోడల్ టెస్ట్ రాసేసి వదిలేసామంటే వేస్ట్. రాశాక ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎక్కడ నాకు అసలు తగ్గుతున్నాయి, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, స్టేట్ వైజ్గా మీ ర్యాంక్ ఎంత వస్తుంది అనేది చూసుకొని కూడా ఫాలో అయ్యి మోడల్ టెస్ట్ని బాగా అనలైజ్ చేయండి. ఎక్కడ మార్కులు తక్కువ వస్తున్నాయి, నేను మ్యాథ్స్లో టైం వేస్ట్ చేస్తున్నానా, ఇంగ్లీష్లో తగ్గుతున్నాయా, ఏ సబ్జెక్ట్ నేను బాగా చదవాలి అనేది క్లారిటీగా మోడల్ టెస్ట్ విధానంలో అనుసరించండి. మోడల్ టెస్ట్ మాత్రం మిస్ చేయొద్దు. ఎందుకంటే మీకు మోడల్ టెస్ట్ ఎన్ని మార్కులు వస్తాయో రేపు ఫైనల్స్లో కూడా అన్నీ మార్క్స్ వస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకొని మోడల్ టెస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, రాయండి. ఇప్పుడు మనకు వచ్చే డౌట్, సివిల్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలి, ఏపీఎస్పీ రావాలంటే ఎన్ని మార్కులు రావాలి? మీలో ఏపీఎస్పీ ప్రిపేర్ అయ్యే పిల్లలకు చెప్తున్నాను, మీరు గ్రౌండ్ మార్కులు 70 కానీ 65 కానీ దాటున్నాయా, మీకు ఖచ్చితంగా 100% ఏపీఎస్పీ జాబ్ వస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే మీ క్యాస్ట్లో ఎస్సీ ఎస్టీ అయితే 60 మార్క్స్, బీసీ అయితే 70 మార్క్స్, ఓసీ అయితే 80 మార్క్స్. మన దరిద్రం ఎలా ఉంటుందంటే రేపు మెయిన్స్లో ఆ 80 మార్క్స్ రావడం కూడా కష్టం ఉంటుంది. అంత టఫ్గా ఇచ్చినా ఇవ్వచ్చు. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. నాకు గ్రౌండ్ మార్క్స్ ఎక్కువ వచ్చాయి, నాకు ఈజీగా జాబ్ వచ్చేస్తే నెగ్లెక్ట్ చేయొద్దు. మా ఫ్రెండ్సే చాలా మంది ఓసీ వాళ్ళు అయితే 79, 78 వచ్చి గ్రౌండ్లో 79 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ రాకుండా ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. అయిపోయినాయి ఈవెంట్స్ అన్నీ అయిపోయినాయి, గ్రౌండ్ జోలికి వెళ్ళొద్దు. మీరు ఇంటి దగ్గర ఉండి మోడల్ టెస్టులు రాస్తా మీ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోండి. మీకు గ్రౌండ్లో 70 దాటియా, మీరు జస్ట్ మీ క్యాస్ట్లో క్వాలిఫై అయినా మీకు ఏపీఎస్పీ జాబ్ వస్తుంది. కాబట్టి క్వాలిఫై అవ్వడానికి టార్గెట్ చేయండి. మంచిగా క్వాలిఫై చేసుకోండి, మీకు జాబ్ వచ్చేస్తుంది. ఇంకా సివిల్కి రావాలంటే మనకి ఎన్ని మార్క్స్ రావాలి, మీరు కానీ మీ క్యాస్ట్ని బట్టి 110 అబవ్ లేదా 120 అబవ్ వస్తే మీకు ఖచ్చితంగా సివిల్ కానిస్టేబుల్ జాబ్ వస్తుంది. ఉమెన్కి కూడా ఈసారి పెద్ద కాంపిటీషన్ లేదు. పోస్ట్కి 5 to 6 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. కాబట్టి మీకు కూడా జాబ్ రావడం సింపులే. నెగ్లెక్ట్ చేయకుండా మంచిగా చదవండి, అయిపోద్ది. ఇంకా మీకు వచ్చే డౌట్, ఈవెంట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు? ఈవెంట్స్ ఎక్కువ మంది ఏం క్వాలిఫై అవ్వలేరు. మనకి 80,000 90,000 ఈవెంట్స్కి అటెండ్ అయితే మాక్సిమం క్వాలిఫై అయిన వాళ్ళు అన్ని డిస్ట్రిక్ట్లు అనలైజ్ చేస్తే ఇప్పటి వరకు మాక్సిమం మీకు ఒక 30,000 to 40,000 మందే క్వాలిఫై అయ్యారు. అంటే మీకు కాంపిటీషన్ ఎంతమంది? పోస్ట్కి 5 నుంచి 6 మంది ఉంటారు. వాళ్ళలో కూడా అందరు సీరియస్గా చదివే ఆస్పిరెంట్స్ ఉండరు. ఈ 30,000లో మీకు రియల్ కాంపిటేటర్స్ ఎవరంటే బాగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఒక 10,000 మంది ఉంటారు. మీ 6,000 జాబులకి ఆ 10,000 మంది కాంపిటీషన్. అదొక్కటే మనసులో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఎవరు ఏ నెగిటివ్ మాటలు చెప్పినా వినొద్దు. అంత కాంపిటీషన్ ఏమి ఉండదు. ఈసారి మంచి ఈజీగానే జాబ్ వస్తుంది. పాజిటివ్ మైండ్తో పెట్టుకోండి, హ్యాపీగా చదవండి, జాబ్ ఖచ్చితంగా మీకు వస్తుంది. మీకు అందరికి వచ్చే డౌట్, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందన్నా అని అడుగుతున్నారు. ఎగ్జామ్ డేటు మార్చి 3rd వీక్ కానీ ఏప్రిల్ 1st వీక్ కానీ ఉంటుంది. మన రూల్ ప్రకారం ఏంటంటే ఏపీలో ఈవెంట్స్ అయిపోయాక 30 to 45 డేస్లో వాళ్ళు ఎప్పుడైనా మెయిన్స్ ఎగ్జామ్ పెడతారు. కాబట్టి రెడీగా ఉండండి. మార్చి 3rd వీక్ అయినా ఏప్రిల్ 1st వీక్ అయినా మెయిన్స్ ఎగ్జామ్ ఉండొచ్చు. ఇప్పుడు ఇంకా మీకు 30 to 45 డేస్ ఉంది. మీరు ఏ మిస్టేక్స్ చేయకూడదు. బయటికి వెళ్ళి తిరగడాలు, బయట వాళ్ళతో గొడవలు పెట్టుకోవడాలు అవి చేయకండి. ఎందుకంటే మనకి రేపు పోలీస్ వెరిఫికేషన్ అన్నీ ఉంటాయి. మన మీద ఏ కేసులు ఉండకూడదు. కాబట్టి మీరు బయటికి వెళ్ళి వాళ్ళతో తిరణాలలో గొడవలు పడతాను, కొట్టుకుంటాను, ఇవన్నీ వద్దు. మనకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు.
ఏదో రిఫ్రెష్మెంట్కి వెళ్ళాలంటే ఈవినింగ్ ఒకసారి మార్నింగ్ ఒకసారి అలా బయటికి వెళ్ళి ఏదైనా చిన్న వాకింగ్ చేసుకోండి, మైండ్ రిలాక్స్ అవుద్ది అంతే. ఇంకా బయట వాళ్ళతో గొడవలు అయి పెట్టుకోవద్దు. స్లీప్, మంచి స్లీప్, నిద్రపోండి. ఓవర్ థింకింగ్ చేయొద్దు, జాబ్ వస్తే రాదని. ఇంత దూరం వచ్చారంటే ఆల్రెడీ మీరు సక్సెస్ అయ్యారు ఖచ్చితంగా. జాబ్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓవర్ థింక్ చేసి మీ నిద్ర స్పాయిల్ అయి చేసుకోవద్దు. మీకు ఒకవేళ గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉన్న ఈ 30-35 డేస్ ఒరే నేను జాబ్ తెచ్చుకోవాలి, కొంచెం కొన్ని రోజులు మనం దూరంగా ఉందాం, ఈ ఎక్కువ చాటింగ్లు ఇవద్దు అని వాళ్ళకి చెప్పుకొని అండర్స్టాండ్ చేసుకొని ఈ టైంలో నైట్ చాటింగ్లు చేయడాలు అవి తగ్గించండి. ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ టైం. ఇది అయిపోయాక మీకు జాబ్ వచ్చేస్తే మీరు ఏం చేసినా ఎవరు అడిగేవాళ్ళు లేరు. కాబట్టి అవి అవాయిడ్ చేయండి. సోషల్ మీడియాలు, ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు ఇవన్నీ తగ్గించండి. ఎందుకంటే మనం ఏదైనా ఒక వీడియో ఒక డౌట్ కోసం వెళ్తాం, అలా చూస్తా మన టైం అంతా వేస్ట్ అయిపోద్ది. కాబట్టి అవాయిడ్ సోషల్ మీడియా. మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటా, మంచి స్లీప్ తీసుకుంటా, పాజిటివ్గా ఉండండి. నెగిటివ్ పీపుల్ని, నెగిటివ్ మాటల్ని ఇవన్నీ నమ్మొద్దు. మళ్ళీ అందరికి ఉండే డౌట్ ఏంటంటే పోలీస్ జాబ్లు అమ్మేస్తున్నారు కరప్షన్ అంటారు కదా, అవన్నీ ఏం నమ్మొద్దు. మీకు తెలిసిన ఫ్రెండ్స్కే జాబ్లు వచ్చినాయి, నాకు తెలిసిన ఫ్రెండ్స్కే జాబ్లు వచ్చినాయి. డబ్బులతో ఇప్పుడు ఎవరు అమ్మేది లేదు, కొనేది లేదు. రేపు నీకు కూడా జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకో. అందరు బాగా ట్రై చేయండి. ఇలాంటి చెత్త మాటలు నమ్మొద్దు. ఈ జాబ్ అనేది చాలా ముఖ్యం. 6,000 వేకెన్సీలు అంటే చాలా ఏళ్ళ తర్వాత ఇన్ని వేకెన్సీలు వీళ్ళు వదలడం. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్స్ ముందు వదులుతారో ఎప్పుడు వదులుతారో తెలియదు. కాబట్టి ఒకటే ఆపర్చునిటీ, గుర్తుపెట్టుకొని గట్టిగా జాబ్ కొట్టాలి. మీరందరూ జాబ్ కొట్టి నాకు మంచిగా మెసేజ్ చేయాలని నేను ఆశిస్తున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా నా యూట్యూబ్ కామెంట్లో అయినా రిప్లై ఇవ్వండి, నేను మీ ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. లేదంటే నా బయోలో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, దానికైనా మెసేజ్ చేయండి, నేను మీ అందరికీ రిప్లై ఇస్తాను. ఆల్ ది బెస్ట్, మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీరు జాబ్ కొట్టానన్నా అని మెసేజ్ చేస్తే ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ. ప్రతి వీక్ మీకు మంచి కంటెంట్తో మంచి వీడియోస్ చేస్తుంటాను. మీకు సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.